కూడు గూడు గుడ్డ మనిషి బతకడానికి కావాల్సిన ప్రాథమిక అవసరాలు వాటిని తీర్చుకునే క్రమంలో మనిషి ఖర్చు పెట్టే డబ్బెంత సంపాదించేదెంత వెనకేసుకునేదెంత అన్నవి కామన్ ఈక్వేషన్స్ వాటి ఆధారంగానే మనిషి ధనవంతుడా పేదవాడా అన్నది తేలిపోతుంది కానీ పాలకులు మాత్రం కొత్త లెక్కలు తీసుకొస్తున్నారు దేశంలో పేదరికం తగ్గిపోతుందని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మొత్తానికి ప్రభుత్వాలు ఏవైనా పేదరికంపై అంకెల గారడి మాత్రం కామన్ అన్నది స్పష్టమైంది పేదరికం లెక్కలతో వేసెక్ స్పాట్లైట్ కాకి లెక్కలు ఊకదంపుడు కబుర్లు అధికారంలోకి రావడానికి మాత్రం అదో అస్త్రం అదే పేదరికం పేదరిక నిర్మూలనే మా ధ్యేయం అంటూ గద్దెనెక్కే పాలకులు ఇష్టం వచ్చిన లెక్కలతో కాగితాల్లో పేదరికాన్ని నిర్మూలిస్తున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన రంగరాజన్ కమిటీ దేశంలో పేదరికం పెద్ద ఎత్తున తగ్గిందని నివేదిక సమర్పించింది దానిపై రాజకీయ దుమారం రేగుతోంది నిజంగా దేశంలో పేదరికం తగ్గిందా అంతే గ్రామాల్లో 32 రూపాయలు పట్టణాల్లో 47 రూపాయలు ఖర్చు పెట్టే స్థోమత ఉంటే మీరు పేదరికంలో లేనట్టే నిజమే కదా ఎవరన్నారు భారతదేశం పేద దేశమని ఎవరన్నారు భారత్లో ఇంకా పేదరికం ఉందని అంతా సుభిక్షంగా ఉన్నారు ఎక్కడా దుర్భిక్షమే లేదు మరి పావు లీటర్ పాల ప్యాకెట్ ధర 10 రూపాయలకు పెరిగింది 1000 నోటు మార్చితే తప్ప నలుగురున్న కుటుంబానికి కూరగాయలు రావట్లేదు ఇక స్కూల్ ఫీజులు ట్రావెలింగ్ ఛార్జెస్ వైద్యం ఖర్చులు ఇవన్నీ ఏముండవన్నమాట జస్ట్ 47 రూపాయలు ఖర్చు పెడితే చాలు అందరూ బాగా సౌండ్ ఉన్న వాళ్లే మరి ఇది రంగరాజన్ కమిటీ ఇచ్చిన నివేదిక చెప్పిన నిజం Poverty line that we have estimated is an underestimate and whether people can live at that level. There are three answers to that question. First, as I mentioned earlier, it is important to look at it in terms of the monthly expenditure per household. Now, this is purely private expenditure. To this, we must add actually the public expenditure that may be happening on health and education. The households are beneficiaries of that. పెరిగిన ధరలపై ఓవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు బాదుడే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసుకుపోతోంది దాంతో సగం చస్తున్నాడు సామాన్యుడు పుండు మీద కారం చల్లినట్లు నివేదికల్లో కాకి లెక్కలతో గారడీలు చేస్తోంది जो पहले जो कमेटी की रिपोर्ट आई थी तो उन्होंने कुछ और फिगर दिए थे गांवों के और कस्बों के जो है और अभी जो रिपोर्ट आई है रंगराजन की तो उन्होंने अलग रिपोर्ट दिए ये केवल गरीबों के साथ मजाक हो रहा है और जो भी आंकड़े दिए हैं गरीबी की रेखा के नीचे जीवन यापन करने वालों के ना हम पिछली सरकार के उन आंकड़ों से सहमत हैं ना इस वर्तमान सरकार में जो अभी कमेटी की रिपोर्ट आई है रंगराजन की उससे भी हमारी पार्टी सहमत नहीं है जिस प्रकार से महंगाई बढ़ रही है और महंगाई को ध्यान में रखकर मैं समझती हूँ कि यदि कमेटी की रिपोर्ट सही आती तो ज्यादा बेहतर భారత్ వెలిగిపోతుందంటోంది ప్రభుత్వం కాదు కుమిలిపోతోందని అంటోంది ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు అలాగే చెబుతారు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అలాగే వాదిస్తుంటారు పాలక ప్రతిపక్షాల పాత్ర మారినా పేదరికం మాత్రం తగ్గట్లేదు ఇది అందరికీ తెలిసిన వాస్తవం అయినా సరే నివేదికల పేరుతో పేదరికాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు గత ఏడాది ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ నలుగురున్న ఫ్యామిలీకి 600 చాలు బతికేయొచ్చన్నారు మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా అలాంటి లెక్కలే చెప్పారు ఇక మరో కాంగ్రెస్ ఎంపీ రాజ్ బబ్బర్ 5 రూపాయలుంటే చాలు కడుపు నిండా భోజనం చేయొచ్చని లెక్కలేశారు ఈ కామెంట్లపై రాజకీయ దుమారం రేగింది गरीब है और जिसको 600 रुपए में
कम से कम उसकी दाल, उसका चावल और उसका गेहूं जरूर उसको मिल सकता है। एक 5 लोगों का परिवार वो अच्छी तरह से हो सकता है। उनके जाके कपड़े सी लेती है, पैजामे बना देती है, कुर्ते बना लेती है, नैपकिन बना लेती है, कोई ना कोई और सिलाई कर देती है, जिसमें उसे अच्छी खासी 30-40 हजार रुपए की आमदनी मिल जाती है। రంగరాజన్ నివేదికపై రాజకీయ దుమారం రేగుతోంది. మోడీ కేబినెట్లోని మంత్రులే ఆ నివేదికను తప్పుబడుతున్నారు. పార్లమెంటులో దీనిపై నిలదీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. तो मैं श्री रंगराजन से और उनके साथियों से ये आग्रह करना चाहूँगा कि वो जाके किसी शहरी इलाके में 42 रुपए में गुजारा करके दिखाएं और कुछ दिन वो भारत के ग्रामीण इलाकों में जाकर बताएं और देखें कि वो खुद 32 रुपए प्रतिदिन में गुजारा कर सकते हैं कि नहीं। तो इस तरह के जो काल्पनिक मापदंड हैं इनसे सिर्फ देश की क्षति नहीं होती पर जो अर्थशास्त्री हैं उनकी भी खिल्ली उड़ती है। ఏదైతేనేం గరీబోడంటే ప్రభుత్వాలకు మజాకైంది. ఓటేసేదాకా ఓటు మల్లన్న, అయిపోయాక బోడి మల్లన్న చందంగా మారిపోయింది పేదోడి పరిస్థితి. గరీబీ హఠావో అన్న నినాదం అందరికీ అస్త్రంగా మారింది. కానీ పేదరిక నిర్మూలన మాత్రం సాధ్యం కావట్లేదు. నిజంగా రోజుకి 30 నుంచి 50 మధ్య ఖర్చు పెట్టే వాళ్ళంతా పేదలు కానట్టేనా? అసలు రంగరాజన్ కమిటీ లెక్కలేం చెబుతున్నాయి? పట్టణాల్లో రోజుకు 47 రూపాయలు, పల్లెల్లో రోజుకు 32 రూపాయలకు మించి ఖర్చు చేసేవాళ్లంతా పేదలు కాదంటోంది రంగరాజన్ కమిటీ. ఆయన రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్, పేరు మోసిన ఆర్థికవేత్త. ఆయన చెప్పే గరీబీ లెక్కల్లో రియాలిటీ ఉందా? ఇదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. రంగరాజన్ కమిటీ లెక్కల్లో 36.3 కోట్ల మంది పేదలున్నారు. దేశ జనాభాలో అది 29.6%. గత వారం కేంద్ర ప్రణాళికా శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ ఇచ్చిన నివేదికలో రంగరాజన్ కమిటీ ఇచ్చిన లెక్కలివి. కొత్త లెక్కల ప్రకారం పల్లెల్లో నెలకు తలసరి వ్యయం 972 రూపాయలు, పట్టణాల్లో 1407 రూపాయలు మించిన వారు పేదలు కారు. అలాగే 5 మంది సభ్యులున్న కుటుంబం పట్నంలో నెలకు 7,035 రూపాయల కన్నా ఎక్కువ, పల్లెల్లో అయితే 4,760 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే పేదలు కానట్టే అంటోంది. దేశంలోని ప్రతి 10 మందిలో దాదాపు 3 పేదలని రంగరాజన్ కమిటీ తేల్చింది. 2009-10లో ఈ సంఖ్య 10కి 4 ఉంటే, అలాగే 2009-10లో 38% ఉన్న బీదరికం 2011-12 నాటికి 29.5% తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్గఢ్ అత్యంత పేద రాష్ట్రంగా రంగరాజన్ కమిటీ తేల్చింది. ఆ రాష్ట్ర జనాభాలో 47.9% పేదలేనని లెక్కలేసింది. తర్వాతి స్థానాల్లో మణిపూర్, ఒడిషా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, అస్సాం ఉన్నాయి. 2011-12 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 29.5% పేదలున్నారని తెలిపింది. ఇక అత్యంత సంపన్న రాష్ట్రంగా గోవా టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. గోవాలో కేవలం 6.3% మంది మాత్రమే పేదలున్నారు. గోవా గ్రామీణ ప్రాంతంలో పేదరికం కేవలం 1.4%మేనని గుర్తించింది కమిటీ. ఇక దేశవ్యాప్తంగా గ్రామాల్లో కంటే నగరాల్లో పేదరికం తాండవిస్తోందని కమిటీ గుర్తించింది.
నగర జనాభాలో 73.4% పేదలేనని అంచనా వేసింది. అత్యధికంగా బీహార్ సిటీలో 50.5% పేదలేనని తేల్చారు. పేదలు కాని వాళ్లంతా తమ ఆహారం, విద్య, ఆరోగ్యానికి తగినంత సంపద కలిగి ఉంటారన్నది రంగరాజన్ కమిటీ ఉద్దేశం. అందుకే భవిష్యత్తులో వాళ్లకు ఉచిత పథకాలను వర్తింపచేయనక్కర్లేదని ప్రభుత్వానికి హింటిచ్చింది కమిటీ. అంటే రోజుకు 47 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్లకు సంక్షేమ పథకాల అమలు అనవసరమన్నది కమిటీ అభిప్రాయం. రంగరాజన్ కమిటీ నివేదికపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. గారడీ లెక్కలతో గరీబుల్ని మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. असल बात ये है कि बिलो पॉवर्टी लाइन का क्राइटेरिया इसीलिए बनाया जाता है कि देश कितनी सब्सिडी है जो सबसे आखिर में खड़ा है उसको दे सके, जो सबसे गरीब लोग हैं उनको दिया जा सके. वक्त के साथ ये हमेशा बदलता है. आज इन्फ्लेशन भी है, महंगाई भी है, इसलिए इसका बढ़ना जरूरी था. మొత్తానికి యూపీఏ సర్కార్ బయటపెట్టిన సురేష్ టెండూల్కర్ నివేదికకు కాస్త సవరించి గతేడాది కంటే పేదరికం శాతాన్ని కాస్త పెంచింది రంగరాజన్ కమిటీ. అది కూడా పెంచకపోతే విమర్శలొస్తాయనుకున్నారో ఏమో. అందుకే సుమారు 8% పేదరికం పెరిగిందని నివేదికలో చెప్పారు. ధరలకు రెక్కలొచ్చాయి. 100 నోటు తీయనిది ఏ వస్తువు రాని రోజులొచ్చాయి. అలాంటిది యావరేజ్ గా రోజుకు 50 రూపాయలు ఖర్చు పెడితే దేశంలో పేదలు లేనట్ట? ఉన్న దారిద్ర్యాన్ని చెప్పుకోవడానికి ఏంటి దౌర్భాగ్యం? ప్రపంచం దృష్టిలో జబ్బలు చరుచుకోవడానికా, లేక జనాన్ని మోసం చేసేందుకా? అసలు గరీబీ లెక్కల్లో ఎందుకీ పీనాసితనం? సురేష్ టెండూల్కర్ చెప్పిన పాత లెక్కలతో పాటు దేశంలో పేదల పరిస్థితి ఏంటో ఇప్పుడోసారి చూద్దాం. రోజుకు పట్టణాల్లో 33 రూపాయలు, పల్లెల్లో 27 రూపాయలు, అంతకన్నా ఎక్కువ ఖర్చు చేసేవాళ్లు పేదలు కారన్నది సురేష్ టెండూల్కర్ కమిటీ. యూపీఏ హయాంలో పావర్టీ లెక్కలను తీయమని చెబితే టెండూల్కర్ కమిటీ ఇచ్చిన నివేదికలో తేలిన నిజాలివే. నెలకు ఓవరాల్ గా 1000 ఖర్చు పెట్టే వాళ్లంతా పేదలు కాదని తేల్చింది టెండూల్కర్ కమిటీ. దాన్ని పట్టుకుని కాంగ్రెస్ పెద్దలు, యూపీఏ మంత్రులు జబ్బలు చర్చుకున్నారు. దేశంలో దరిద్ర్యం లేనే లేదంటూ అది తమ ప్రభుత్వ విధానాల వల్లేనని వల్లెవేసే ప్రయత్నం చేశారు. गरीब है और जिसको 600 रुपए में कम से कम उसकी दाल, उसका चावल और उसका गेहूं जरूर उसको मिल सकता है. एक 5 लोगों का परिवार वो अच्छी तरह से हो सकता है. उनके जाके कपड़े सी लेती है, पैजामे बना देती है, कुर्ते बना लेती है, नैपकिन बना लेती है, कोई ना कोई और सिलाई कर देती है, जिसमें उसे अच्छी खासी 30-40 हजार रुपए की आमदनी मिल जाती है. అప్పట్లో టెండూల్కర్ నివేదికను ప్రతిపక్షాలు చీల్చి చెండాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ విమర్శలకు జడిసి దానిపై సమీక్షకు జస్టిస్ రంగరాజన్ నేతృత్వంలో యూపీఏ 2 సర్కార్ మరో నిపుణుల కమిటీని వేసింది. సురేష్ టెండూల్కర్ కమిటీ నివేదికను కాస్త అటూ ఇటుగా మార్చేసి రంగరాజన్ కమిటీ కొత్తగా ఒక నివేదికను విడుదల చేసింది. టెండూల్కర్ నివేదికలోని అంకెలను మరికొంత పెంచి మోడీ సర్కార్కు అప్పజెప్పింది. కానీ ఈ 10 ఏళ్లలో అన్ని వస్తువుల ధరలు తక్కువలో తక్కువ 100 నుంచి 200% పెరిగిన దాన్ని 2 కమిటీలు పరిగణలోకి తీసుకోలేదు. పైగా లెక్కల్లో తేడాలు చూపించడంలో పెట్టిన శ్రద్ధను వాస్తవికతలో చూపించలేకపోయారన్న విమర్శలున్నాయి. ఈ రోజున్న రేట్లు రేపు ఉండవు. ఒకసారి రేట్లన్నీ కిందకి పడిపోతాయి. అప్పుడు నీకు రేటు దీనికంటే తక్కువే అవ్వచ్చు. ఒక్కోసారి మీకు విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అదే కదండి, ఆకాశాన్ని వండుతున్నాయి ధరలు. అటువంటప్పుడు ఇన్ని
రూపాయలతోటి ఈ దరిద్ర రేఖను నిర్ణయించడం అనేది చాలా కష్టమైనది. ఏ ఎకానమిస్ట్ చేసినా, ఏ ఆర్థిక శాస్త్రవేత్త చేసినా, ఏ ఆర్బీఐ చేసినా, ప్లానింగ్ కమిషన్ చేసినా వీళ్ళకి చాలా చిక్కులు ఎదురుపడతాయి. దేశంలో 90 కోట్ల మంది చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. కానీ కోట్లాది కుటుంబాలకు ఇప్పటికీ టాయిలెట్లు లేవు. సర్కార్ సంక్షేమానికి ఇదే నిదర్శనం. రీఛార్జీలకే వందలు ఖర్చు పెడుతున్న వినియోగదారులు ఎంతమందో. అందుకేనేమో సెల్ ఫోన్లు, వాటిపై జనం పెడుతున్న ఖర్చు ప్రాతిపదికన 70% ధనవంతులే అని తేల్చేసింది కమిటీ. ఈ లెక్కలతోనే దేశం దిమ్మ తిరుగుతోంది. లెవెల్ ఆఫ్ పావర్టీ వెరీ వెరీ పువర్. నా అలాంటప్పుడు మనం ఇట్లా డిఫైన్ చేస్తే 33 కానీ 47 కానీ ఇవన్నీ హ్యాస్ గాట్ అబ్సల్యూట్లీ నో రెలవెన్స్ ఆ కండిషన్స్ చూస్తే. సో ఒక ఎకనామిక్ స్టాటిస్టిక్స్ ఒక బేసిస్ పైన మనం పనిచేయాలంటే ఓకే, ఇట్ కెన్ సర్వ్ ఎస్ ఎ వెరీ రఫ్ గైడ్. అంతేగాని ఇట్ హెస్ నో రెలవెన్స్ అట్ ఆల్ టు టుడేస్ కండిషన్స్. ఎంత కష్టం. వచ్చే సంపాదనకు పెడుతున్న ఖర్చుకు ఎక్కడా పొంతనే లేదు. సేవింగ్స్ సంగతి దేవుడెరుగు. నెల నెలా అప్పులు చేస్తున్న కుటుంబాలకు దేశంలో కొదవే లేదు. వాళ్ళందరికీ సంక్షేమ ఫలాలు అందించకుండా చేసే కుట్ర జరుగుతుందన్న విమర్శలొస్తున్నాయి. నిజానికి ఫోర్బ్స్ లాంటి నివేదికల అంచనా ప్రకారం దేశంలో 10% మించి ధనికులు లేరు. మరో 30% ఎగువ మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే కొంతవరకు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయి. మిగతా మధ్యతరగతి భారతం. 30% పేదరికం బతుకుల్లో మార్పు కనిపించట్లేదు. వాళ్లను కమిటీలు పూర్తిగా పక్కన పెట్టాయన్న విమర్శలున్నాయి. దేశంలో మెజారిటీ జనం రోజుకు $1 అంటే కనీసం 60 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు. 50 రూపాయలు ఖర్చు పెడితే ధనికుల జాబితాలో చేరుస్తోంది కమిటీ. జీవన వ్యయం పెరిగిపోయినా సంపాదన లేక సతమతమవుతున్న పేదలెందరో. అడుక్కు తినే వాళ్లకొచ్చే సంపాదన కన్నా రోజంతా కష్టపడి సంపాదించే కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. మరి వాళ్ల సంగతేంటి? కమిటీ లెక్కలకు వీళ్లు కనిపించలేదా? దేశంలో పేదరికం ఏటేటా తగ్గుతుందంటున్నాయి మన నిపుణుల నివేదికలు. కానీ మానవ అభివృద్ధి సూచీలో మాత్రం దేశం ఏటేటా దిగజారుతోందంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు. ఇందులో ఏది నిజం? అసలు దేశంలో పేదరికానికి ప్రాతిపదిక ఏంటి? ప్రాక్టికాలిటీకి దూరంగా లెక్కలు ఎందుకుంటున్నాయి? దేశంలో ధనవంతులకు కొదవలేదు. ప్రపంచ కుబేరుల్లో భారతీయులు కూడా ఉన్నారు. కానీ వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అదే పేదలు కోట్లలో ఉన్నారు. ఆఖరి చావులు, శిశు మరణాల్లో ప్రపంచంలో మన దేశం టాప్ ప్లేస్లో ఉంది. పోషకాహార లోపంతో 5 ఏళ్లు నిండకుండానే పిట్టల్లా రాలిపోతున్న పిల్లలకు మన దేశంలో కొదవే లేదు. ఈ నిజాలు ఐక్యరాజ్యసమితి రిపోర్టులు చెప్తున్నాయి. ప్రపంచంలోని కడు పేదరికం మన దేశంలోనే ఉన్నట్టు యుఎన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్ 2014 రిపోర్ట్ చెప్తోంది. ప్రపంచంలో అత్యధికంగా శిశు మరణాలు ఇక్కడే సంభవిస్తున్నాయి. 1.4 మిలియన్ పిల్లలు 5 ఏళ్లలోపే చనిపోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే 3వ వంతు మరణాలు 2 దేశాల్లోనే సంభవిస్తున్నాయి. మన దేశంతో పాటు నైజీరియాలోనే జరుగుతున్నాయి. నైజీరియాలో 14% శిశు మరణాలు సంభవిస్తే మన దేశంలో 17% శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక మానవాభివృద్ధి సూచీలో మన దేశానికి 136వ స్థానం. అది 186 దేశాల లిస్టులో విద్య, ఆరోగ్యం, కోట్లాది కుటుంబాలకు అందని ద్రాక్షే. వాటిని నివేదికలు పట్టించుకోలేదు. ఇక ఆదాయంలో అసమానతలు అంతకంతకు పెరుగుతున్నా, జీవన ప్రమాణాల్లో అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఉద్యోగ కల్పనలోనూ ప్రభుత్వ వైఫల్యాల్ని బయటపెట్టకుండా పెట్టే ఖర్చుతోనే పేదరికాన్ని అంచనా వేయటం ఎంతవరకు కరెక్ట్ అన్నది జనం ప్రశ్న. 47 రూపాయలు మాకే ఖర్చుకు సరిపోదు. ఇంతమందికి 47 రూపాయలు ఏం సరిపోతుంది మాకు? మనం కనీసం 100 రూపాయలు మాకు ఖర్చు ఉన్నది. 47 రూపాయలు ఏడ ఖర్చు అవుతుంది.
అందులో అమ్మితే 200, ఇంట్లో అయితే 400 ఖర్చు ఉన్నది. ప్రియం ఉన్నది, అన్ని ప్రియం ఉన్నాయి. మనకేం సరిపోవటం లేదు, ఏం చేయాలి? ఏదైతేనేం కమిటీలతో కాలయాపన చేయటం, నివేదికలో అభూత కల్పనలు చూపించటం మన ప్రభుత్వాలకు కామనే కదా. కనీసం మోడీ ప్రభుత్వమైన పేదరికాన్ని రియాలిటీలో చూపించి దాని నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. పేదరికం క్యాన్సర్ లాంటిదంటారు. దాన్ని ఎంత త్వరగా నిర్మూలిస్తే దేశానికి అంత మంచిది, లేకపోతే ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరం. గత ప్రభుత్వాలు అంకెల గారడితో చేతులు దులుపుకున్నాయి. ఇకనైనా పేదరిక నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరుతున్నారు జనం. మోడీ ప్రభుత్వం పేదరికంపై పాతపాటే పాడుతుందా లేక కొత్త రాగం అందుకుంటుందో చూడాలి. ఇది V6 స్పాట్లైట్.